స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నాయనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని. ఆ బజారు లీటర్ రాకూడదు, దగ్గరికి వస్తే బాగుంటుంది. మీరు కూడా ఆ స్తంభం అవతల వాళ్ళందరూ ఇటు రండి, కొద్దిమందే కదా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. చదువు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసెను. యాజకులను, లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసములు పెడముఖం పెట్టుకొని అలక్ష్యం చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపం వేయకయు
దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, మీరు కన్నులారా చూచుచున్నట్టుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పాదముగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోయిరి. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మహా ఉగ్రత సల్లారినట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిన నిలుచుటకును తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చాలు. ఏం చేశారంటే, దేవుడు నియమించిన నియమం ప్రకారం ఏటేటా ప్రతి దినం దేవాలయంలో ధూపం వేయటం జరుగుతుంది. దహన బలులు, సమాధాన బలులు, తర్వాత పాప పరిహారార్థ బలులు మందిరంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? ద్రోహులయ్యారు, విసర్జించారు, అశ్రద్ధ చేశారు, మందిరాన్ని మూసేశారు. ధూపం వేయటం ఆపేసేసారు, బలులు అర్పించటం మానేసేసారు. అందుకని ఏం జరిగిందంట? దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి వారిని ఉగ్రతకును హాస్యాస్పదానికి నిందకు అప్పగించేసాడంట. అందుకని ఈయన మేల్కొన్నవాడై రాజు హిజ్కియా అంటున్నాడు, యాజకులారా, మీరు ఇంకా శ్రద్ధ చెయ్యొద్దు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని మందిరంలో నిలిచి ఉండటానికి. తర్వాత ఇంకెందుకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు? మందిరంలో నిలిచి ఉండటానికి, పరిచారం చేయటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మీరు మీ పని ప్రారంభించండి. హల్లెలూయా. ఆ మాట విని వాళ్ళంతా లోపడ్డారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే, కిందకి మనం చదివితే 5వ వచనం, చివరి భాగాలు చూస్తే, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. హల్లెలూయా. యాజకులకి రాజుగారు ఆజ్ఞాపిస్తున్నాడు, పరిశుద్ధ స్థలంలో ప్రతిష్ఠించబడిన మందిరంలో నిషేధించబడినవి, నిషిద్ధమైనవి కొన్ని వస్తువులు ఉన్నాయి, అవన్నీ బయటికి తీసుకెళ్ళి పారేయండి అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు 16వ వచనం చూడండి, 29వ అధ్యాయం 16వ వచనం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరం లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా, లేవీలు వాటిని ఎత్తి
కిద్రోను వాగులో పారవేసిరి. హల్లెలూయా. ఎక్కడి నుంచమ్మా? పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠించబడిన మందిరంలో ఏమున్నాయంట? నిషిద్ధమైన కొన్ని వస్తువులు ఉన్నాయంట. యాజకులు ఏం చేశారు? అవన్నీ తీసుకెళ్ళిపోయి కిద్రోను వాగులో పారేసేసారు. హల్లెలూయా. మందిరాన్ని శుద్ధీకరించారు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, శుద్ధీకరించావా మందిరాన్ని? హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలి, మందిరాన్ని అక్కోళ్ళు ఊడుతారులే, మనకేం పని. అక్కోళ్ళు ఏం చేస్తారు? వరకు వచ్చినదేగా మందిరం ఊడుచుకుంటారు. ఈ మందిరం సంగతి కాదు. ఏ మందిరం? పక్కన వాళ్ళకి చెప్పండి, మందిరం అంటే ఏ మందిరం? హల్లెలూయా. ఈ మందిరం కాదు, నీ దేహము దేవుని మందిరం. తెలుసా? పరిశుద్ధము, దేవునికి అనుకూలము, దేవునికి ప్రతిష్ఠించబడిన మందిరము నీ హృదయం. నిషేధమైనది ఏదైనా హృదయంలో ఉన్నదా? అడగండి. దాన్ని అంతా తీసుకెళ్ళి వాగులు అంట పారాయి. హల్లెలూయా. హల్లెలూయా. నా మందిరం బాగానే ఉంటే, నేను బాగానే నీళ్ళు పోసుకొని వస్తే వాగులు వేసేది ఏముంది? నా మందిరంలో నా దేహం దేవాలయం బాగానే ఉంది. సబ్బు పెట్టి శుభ్రంగా స్నానం చేసి కూడా వచ్చా. పక్కన అడగండి, నా మందిరం శుభ్రంగానే ఉంది, మరి నీ మందిరం? అడగండి, పక్కన అడగండి. హల్లెలూయా. గలతీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 5:19 నుంచి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. హల్లెలూయా. 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 ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? హల్లెలూయా. ఇప్పుడు శరీర కార్యములు అని మనం చదువుకున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? ఇవన్నీ మనం గమనించినట్టయితే వేరెక్కడి నుంచి రావు, కానీ హృదయంలో నుంచే బయటకు వస్తాయి. ఇవన్నీ హృదయం లోపలే ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 19 వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19 వచనం. ఇంకొంచెం ముందు నుంచి 18 నుంచి చూడండి. 18వ వచనం నుంచి. నోట నుండి బయటికి వచ్చినవి
హృదయంలో నుండి వచ్చును, ఇవి మనుషుని అపవిత్రపరచవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయములో నుండియే వచ్చును. ఇవి మనుషుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుగు కొనక భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని వారితో చెప్పాను. హల్లెలూయా. హృదయంలో నుండి వచ్చి మనుషుని అపవిత్రపరిచేది ఏమేంటి అంట? దురాలోచనలు, ఇంకా వ్యభిచారములు, నరహత్యలు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ ఇవన్నీ హృదయంలో నుండి బయటికి వస్తాయి. హృదయంలో నుండి బయటికి వస్తాయి. ఈ హృదయం ఏంటిది? ఇది నీ హృదయము దేవాలయం. కాబట్టి దేవాలయమైన దేవుని మందిరమైన నీ హృదయంలో నిషిద్ధమైనవి, దేవునికి ఇష్టం లేనివి ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళేమో కిద్రోను వాగులో పారేసారంట. హల్లెలూయా. హృదయాన్ని ఏం చేయాలంటే హృదయాన్ని శుద్ధీకరించాల. హృదయం మందిరంలో ఏమేం జరగాల? అర్పణలు, దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలులన్నీ ప్రారంభించాల. మూసివేయబడింది. హల్లెలూయా. మందిరంలో బలి జరగటంలా, అర్పణం జరగటంలా. అంటే ప్రార్థన లేదు, పనులల్లా విస్తారమైన పని. హల్లెలూయా. సమయం దొరికినప్పుడల్లా ముసలమ్మ ముచ్చట్లు, ఇంకా అనేకమైన సమయం కాబట్టి, సీజన్ వచ్చేసింది కాబట్టి ఫంక్షన్లని అవన్నీ ఇవన్నీ, ఈ విస్తారమైన పనుల మూలంగా మందిరం మూతబడినట్టు అయిపోయింది. ఎందుకని? ప్రార్థన లేదు, బలి లేదు, ఉపవాసము, అర్పణం, హల్లెలూయా, శుద్ధీకరణ ఇవన్నీ ఏమి లేవు. అంటే మందిరం మూత వేయబడిన పరిస్థితి అయిపోయింది. హల్లెలూయా. మందిరం ఎప్పుడైతే మూత వేయబడిందో, బలులు ఎప్పుడైతే ఆగిపోయాయో, అర్పణలు ఎప్పుడైతే వేయబడటం లేదో, ధూపం ఆగిపోయిన తర్వాత దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడంట? మళ్ళీ చూడండి ఆ మాటని. దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడంట? కోపించి 8వ వచనం, అందుచేత యెహోవా 29వ అధ్యాయం 8వ వచనం, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 8వ వచనం, అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, మీరు కన్నులారా చూచుచున్నట్టుగా వారిని భీతికిని, అంటే భయానికిని, విస్మయమునకును, నిందకును అప్పగించెను. అమ్మో, దేవుడు కోపం వస్తే భయానికి, నిందకు అప్పగించేసేస్తాడా? అదే జరిగింది అక్కడ. ఎందుకని? వారు ఏం చేశారంట? వాళ్ళు చేసిన పని ఏంటంటే 6వ వచనం చూద్దాం. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించిరి, ఇంకా ఆయన నివాసమునకు పెడముఖం పెట్టిరి. మందిరానికి రాటల్లా, ప్రార్థన చేయటల్లా, బలులు అర్పించటల్లా, మందిరానికి రావటం అనేది అలక్ష్యం చేశారంట, నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత వారు మంటపము యొక్క ద్వారాలను మూసివేసేసారు.
అయ్యో, మండపం యొక్క ద్వారం మూయటమైంది. హల్లెలూయా. మూసేశారు, మండపం మూసి పడేసేసారు. మూయకూడదు కదా. అవును, దీపం ఆర్పివేసిరి. దీపం ఆరిపోకూడదు. ఇదంటే దీపానికి గుర్తు 7 దీపాలు. 7 దీపాలు మండుతూనే ఉండాలి, నిత్యము నూనె పోస్తూనే ఉండాలి. ఒత్తి కొడగట్టినట్టుంటే ఒత్తి దాన్ని ఏం చేస్తారు, ఒత్తిని నలిపి కొడగట్టినటువంటి ఒత్తిని పైన కత్తిరించి నూనె పోసి మళ్ళీ ముట్టెత్తారు. ఆరిపోకూడదు. ఎప్పుడు ప్రదీపము అంటారు దీన్ని, ప్రదీపము. ఈ దీపం ఎప్పుడు నిత్యం వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. హల్లెలూయా. దీపాన్ని పూర్తిగా ఆర్పేశారంట. హల్లెలూయా. పక్కలు అడగండి, నీ దీపం వెలుగుతూనే ఉందా? ఎప్పుడు ఎల్లప్పుడూ వెలుగుతుందా, ఆరిపోయిందా? ఎక్కడక్కై విస్తారమైన పనులు. 700 అంట, 800 అంట, 600. గుచ్చుడాకు కదా, అంతేనమ్మా? ఎంత గుచ్చుడాకి కూలికి? ఎరగవా? కూలికి ఏమి వెళ్ళలేదా? నువ్వే పనికి వెళ్ళలేదట్టుంది. అస్సలు ఏ పనికి వెళ్ళాల, ఇంటికాడే కూర్చొని తింటున్నావు. అమ్మా ఎంత? అమ్మా 1000 రూపాయలు. అమ్మో, 1000 రూపాయలు కూలి వస్తుంటే ప్రార్థనేంది, స్తోత్రమేంది, ఆత్రమేంది? ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడు తండ్రి కాపాడు, స్వస్థపరచు. అక్క గట్టిగా చేయండి అన్న, తొందరగా ప్రార్థన చేయండి, బలంగా చేయండి. 1000 రూపాయలు వస్తాయి, 800 వస్తాయి, కూర్చోరాకపోతే 600 వస్తాయి. పనులు పోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. 6 దినాలు పని చేయి, 7వ దినం మందిరంలో దేవుని ఎదుట కనపడు. పని చేసినా ఏది చేస్తున్నా హృదయం అనే మందిరంలో ఏది ఎలగతా ఉండాలంట, దీపం ఆరిపోకూడదు. ఆమేన్. ప్రదీపం మండుతూ ఉండాల. పని చేసుకో, అన్నం తిను, పాలు పిండు, నీళ్ళు కలపకుండా కేంద్రానికి పోయి ఏం చేయాలా? స్తోత్రం చెబుతూనే ఉండు, స్తుతిస్తూనే ఉండు. ప్రదీపం మండుతుండాల, దీపం ఆరిపోయకూడదు. దీపం ఆరిపోయింది. ఎందుకని? తీరిక లేదు. మరిన్ని డబ్బులు వస్తుంటే ఆదివారం కూడా ఎగ్గొట్టి ప్రార్థన మానుకొని పనులకు వెళ్ళే భక్తులు ఉన్నారు. అట్టయితే ఎట్టగా? దీపాన్ని ఆరిపేస్తున్నావు, అది అంత మంచిది కాదు. దేవునికి కోపం వచ్చుద్ది. పక్క వాళ్ళతో చెప్పండి. చదివాం కదా ఇప్పుడు దాకా. దేవునికి కోపం వచ్చింది ఎందుకంటే దేవుణ్ణి నిర్లక్ష్యపరిచారు, దీపం ఆరిపేసేసారు, మండపాన్ని పూర్తిగా మూసి పడేశారు, తలుపులు మూసేసేసారు. అయ్యో, ఎట్టగా? మోయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. రాజు అయ్యుండి రోజుకు 7 మార్లు మందిరానికి వెళ్ళి దావీదు ప్రార్థన చేసేవాడు. విస్తారమైన పనులు. రాజు కదా, 1 కాదు 2 కాదు, అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక మంది పిల్లలు ఉన్నారు. అటు రాజరికం, రాజ్యం చూసుకోవాలా. ఇన్ని కార్యక్రమాల మధ్యలో దేవుని మాత్రం అశ్రద్ధ చేయాల, నిర్లక్ష్యం చేయాల. హల్లెలూయా. దేవునికి ప్రార్థన మాత్రం మానుకోవాలా. ఆ దీపం ఆరిపోనీలా, ఆయన ఆరిపోయేలా. మనం కూడా ఏం చేయాలంట? అశ్రద్ధ చేయకూడదు, దీపం వెలుగుతూ ఉండాలి, దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నంటే దేనివల్ల? ఆరోగ్యంగా ఉన్నామంటే మంచి శ్రేష్టమైన భోజనం తిన్నందువలన కాదు, కాపాడే దేవుణ్ణి బట్టి ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన కాపాడకపోతే ఏది తిన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఒక్కొక్కళ్ళ బాధ, వాళ్ళు అనుభవిస్తున్న కష్టం మామూలుగా లేదు. ఎంత భయంకర స్థితిలో ఉన్నారు. కాపాడే దేవుని బట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. మనలో ఏ గొప్పతనం లేదు. మరి కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా
ఆయన స్తుతించాలి కదా, స్తుతించుట. హల్లెలూయా, దేవుని స్తుతించాల. అలక్ష్యం చేశారు. మంటపం యొక్క ద్వారాలు తలుపులు మూసేశారు, దీపాలన్నీ ఆర్పేశారు. పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపం వేయక, దహన బలులను అర్పించకుండా ఉన్నారంట. హల్లెలూయా. అందుచేత 8వ వచనం, అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి, మీరు కన్నులారా చూస్తున్నట్లుగా వారిని భీతికిని విస్మయమునకును నిందకును అప్పగించాడు. పక్కలతో చెప్పండి, దేవుని కోపం రానియొద్దు, దీపం ఆరిపేయొద్దు, ప్రార్థన మానివేయొద్దు, దేవుణ్ణి నిర్లక్ష్యం చెయ్యొద్దు, అశ్రద్ధ చెయ్యొద్దు. అది మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు రాజుగారు ఆజ్ఞాపించారు. అందరూ విన్నారు, లోబడ్డారు. వాళ్ళంతా తిరిగి మరలా మందిరాన్ని శుద్ధీకరించారు. హల్లెలూయా. మందిరాన్ని శుభ్రం చేశారు. శుభ్రం చేసి ఏం చేశారు చూడండి. 16వ వచనం నుంచి, పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలికి భాగానికి పోయి, యెహోవా మందిరములో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోకి తీసుకొని రాగా, లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. దేవునికి ఇష్టం లేని అన్నీ తీసి పారేశారంట. మందిరమైన నీ దేహంలో దేవుడికి ఇష్టం లేనిది, దేవుడు నిషేధించింది, నిషిద్ధమైనది నీ దేహంలో ఏమేమి ఉన్నాయో ఇందాక చదువుకున్నగా ఏమేమి ఉంటాయి అంట. హృదయం అనే గుడిలో ఏమేమి ఉంటాయి? నీ దేహం అనే దేవాలయంలో నీ హృదయంలో నుంచి వస్తూ ఉంటాయంట. ఏంటి అయ్యి? ఇందాక మనం చదువుకున్నామేది అమ్మా, చెడుగు, కోపం, కక్ష, అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, ఇవన్నీ చెడుగు అంత లోపల ఉందనుకో, అది తీసుకెళ్ళి బయట పారేయాలంట, దాచిపెట్టకూడదు. అవి అట్టాగే ఉంచుకుంటే ఎట్టగా దేవుని కోపం వచ్చుద్ది. నిషిద్ధమైనది ఏది నీ హృదయంలో ఉండకూడదు. దేవునికి ఇష్టం లేనిది ఏది నీ లోపల ఉంచుకోకూడదు. తీసి బయట పారేయి. హృదయాన్ని, దేవాలయాన్ని, మందిరాన్ని శుద్ధీకరించు, పరిశుద్ధపరచు. హల్లెలూయా. హృదయంలో నీకు ఇష్టం లేనిది, ఫలానిది నా హృదయంలో ఉందయ్యా, దాన్ని ఈరోజుతో తీసేస్తున్నానే ఒప్పుకో, తీసి పారేయి, ఉంచు. మాకు దేవునికి కోపం వస్తుంది. శుద్ధీకరించు, మందిరాన్ని కడిగి శుభ్రం చేయి, పరిశుద్ధపరచు. పరిశుద్ధుడైన దేవుడు నివసించే దేవాలయం, దేవుని మందిరం. హల్లెలూయా. కాబట్టి 2 మనసులు మనకు ఉండకూడదు, ఒకటే మనసు ఉండాలా. మన మనసు అంతా యేసయ్యే ఉండాలా, ఇంక వేరే ఏమీ వద్దు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న ఒక ఆయన యేసుప్పుడు, అయ్యా డబ్బులు సంచి తీసుకో, నాకు దేవుడి వరం అయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నాడు అతనితోటి, 8:22 చూడండి, అపోస్తుల కార్యం 8:22. ఒక అతను పాస్టర్ గారు ఈ డబ్బులు సంచి తీసుకుని, నాకు ఆ దేవుని వరం, పరిశుద్ధాత్మ, నేను ఎవరైనా ఎత్తిన చేయి పెడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ రావాలా, అలాంటి వరం నాకు అని డబ్బుతోటి వరాన్ని కొనటానికి వరం ఏమని అడుగుతున్నాడు. అడుగుతున్న మంచిదే, కానీ దాని వెనక ఉన్న ఉద్దేశం వేరుగా ఉంది. అందుకని ఆ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? 8:22 కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొందు, ప్రభువుని వేడుకొనుము,
ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీ హృదయం సరిగ్గా లేదు అంటే నువ్వు అడుగుతున్న మంచిదే, కానీ ఆ అడుగుతున్న దాని వెనక ఉన్న ఉద్దేశం వేరుగా ఉంది. అది దేవునికి ఇష్టమైంది కాదు. అంటే దేవుని వరం అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాయాలంట. ఇదేం దరిద్ర ఆలోచన. అడుగుతుందేమో దేవుని వరం, ఆ వరం పొందుకుని ఆ వరాన్ని వాడుకుని డబ్బులు సంపాయాలంట. అందుకు ముందు అతను ఏంటంటే గారడీ చేస్తాడు, డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. మానుకొని మందిరానికి వచ్చాడు. ఇప్పుడు కూడా డబ్బులు సంపాదించే మనీ మైండే. డబ్బులు సంపాయాలంటే ఏం చేయాలా? వరం, దేవుని వరం అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాయాల. ఇదేంది? దేవుడే చిక్కాడు నీకు డబ్బులు సంపాదించుకోవటానికి. దేవుడిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించేది అదేంటి? అందుకే ఆయన అంటున్నాడు, నీ హృదయం ఆలోచన సరిగ్గా లేదు. చెడిపోయిన ఆలోచన ఉంది లోపల. ఆ చెడిపోయిన ఆలోచన ఒప్పుకో, దేవుడు క్షమించుతాడేమో. నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు, మారు మనసు పొందు అని గద్దెత్తున్నాడు. అంటే హృదయంలో నిషేధమైనది ఏది ఉంచుకోకూడదు. ఉంచుకుంటే దేవునికి కోపం వచ్చుద్ది. హల్లెలూయా. కొంతకాలం నువ్వు గుడ్డోడివై ఉంటావు, నీ హృదయ ఆలోచన బాగలేదని గద్దిస్తే సూర్యుని చూడకుండా ఉంటావంటే అమ్మటే గుడ్డోడై వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతని హృదయం బాగలేదు, హృదయంలో చెడుగు ఉంది. పైకి చెప్పే మాట ఒకటనో వెనక లోపల ఉద్దేశం ఏమో ఇంకొకటిగా ఉంటుంది. హృదయం దేవుని ఎదుట దాయలేవు. వేరే ఉద్దేశం మనసులో పెట్టుకొని బయటికి నువ్వు నటన చేస్తున్నావు, నాటకం చేస్తున్నావు. ఇది డ్రామా కాదు, దేవునితో సహవాసం. నీ దేహం దేవుని ఆలయం, దేవుని మందిరం. నీ హృదయంలో ఉద్దేశం వేరుగా ఉంది, నువ్వు బయటికి చెబుతుందేమో ఇంకొకటిగా ఉంది. దేవుడు కళ్ళేగా పెడతావా? లేదు. దాన్ని మానుకో, లేదంటే దేవుని కోపం వచ్చుద్ది. దేవుని కోపం నీ మీదకి దిగి వస్తే ఇతను గుడ్డోడు అయ్యాడు. ఇంకా చాలామంది జీవితంలో జరిగిన సంగతులు చాలా చూసాం. వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరుగా ఉంది. హల్లెలూయా. సగం దాచిపెట్టుకున్నారు, సగం తీసుకొచ్చారు, పాదాల దగ్గర పెట్టి, పాస్టర్ గారు మేము పొలం అమ్మిందంతా ఇంతకే. అదేంది ఇంతకైనా పొలం అమ్మింది? ఇంతకే అని అబద్ధం ఆడారు. హృదయంలో ఆలోచన వేరుగా ఉంది. ఈ ముసలాయన పోయినాక మనకి డబ్బులు ఏదైనా అవసరమైతే ఎట్లాగా ఎవరిని అడుగుదాం? అందుకని కాదులే కానీ అబద్ధం చెప్పి దాచుకుందామని లోపల ఇంటికాడ అనుకున్నది మాట్లాడుకున్నది వేరేదే, ఇక్కడికి వచ్చి చెబుతుంది ఇంకొక మాట. మనం డబ్బులు సగం దాచుకుందాం, అమ్మింది ఇంతకేనా అడిగితే ఇంతకేనని చెప్పు, ఇద్దరు మాట ఒకటిగానే ఉండాలి, మాట తేడా రాకూడదు అని అబద్ధం చెప్పి వచ్చి పాస్టర్ గారిని అబద్ధం చెప్పారు. అంతే సంగతిలో అక్కడే పడి ఇద్దరు చచ్చిపోయారు. అయ్యో, మందిరంలోనికి వచ్చి దేవుడి కళ్ళేగా పెట్టి దేవుడికి పాస్టర్కే అబద్ధం చెప్పి చచ్చిపోయారే. అవును, శత్రులు కాదు, దేవుడితో కాదు శత్రులు. పక్క వాళ్ళు చెప్పండి, దేవుడితో శత్రులు ఆడగాకు, అబద్ధం చెప్పగాకు, అన్యాయంగా పోతావు. లోపట ఒకటి బయటకు ఒకటి. వద్దు, యాక్షన్ చెయ్యొద్దు, నిప్పుతో సెలగాటం ఆడొద్దు, ఎప్పటికీ అది క్షేమం కాదు. ఆమేన్. హృదయంలో ఒక ఆలోచన, బయటికి చెప్పేదే ఇంకొక ఆలోచన. అదేంటిది? దేవుడి కాడన. అమ్మో, అననీయ సభ్యుల పరిస్థితి ఏమైంది? డబ్బు సంచి తీసుకొచ్చి పాస్టర్ ముందు పెట్టి వరం కావాలని అడుగుతున్న ఈయన సంగతి ఏమైంది? కొంతకాలం గుడ్డోడైపోయాడు. చాలా డేంజర్. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం ఏమని? మందిరాన్ని మూసేశారు, ధూపం లేదు, బలి అర్పణ లేదు, దీపం ప్రదీపం వెలుగుతూ ఉండాల, నూనె పోసి ఎప్పుడు మండుతుండాల, అది లేదు, దీపాన్ని కూడా ఆర్పేశారు. దేవునికి కోపం వచ్చింది. అవును, నీ హృదయమే దేవాలయం. దేవాలయం అనే నీ హృదయంలో నుంచి ఎప్పుడు దేవునికి స్తుతి అర్పణ, స్తుతి యాగం చెల్లుతూ ఉండాల. ఆమేన్.
స్తోత్రం అయ్యా. కష్టం వచ్చిన స్తోత్రం, నష్టం వచ్చిన స్తోత్రం, ప్రతిదానికి దేవుని స్తుతించాలి. స్తుతి యాగం అర్పించువాడు దేవుడి రక్షణ మార్గం కనపరుచున్నట్లు తన మార్గాన్ని సరళం చేసుకుంటున్నాడు. అంటే స్తుతిస్తూ ఉండాల. హల్లెలూయా. నీ నోరు ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి. దీపం ఆరిపోకూడదు. ప్రార్థన చేయటం మానుకోకూడదు. మందిరంలో ప్రవేశించటం, దేవుని మందిరంలోకి చేరి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించటం మానుకోకూడదు. మానుకుంటే ఏమైద్ది? మూసేశారు, గేటే మూసేశారు. జనాలు ఒక ఇల్లు వాడల, ఆ ఇంట్లో ఏమైద్దయ్యా? దుమ్ము ధూళి మొత్తం చేరిపోతుంది. చేను పంట ఇలా 4-5 ఏళ్ళు ఏ మొక్క ఇలా ఏ పైరు వేయకుండా అట్టనే బీడు పెట్టాం, ఏమైపోద్ది? నాటకుండానే తుమ్మ చెట్లు మొలుసుకుంటూ వస్తాయి, పిచ్చి మొక్కలన్నీ మొలుస్తాయి దట్టగా. మనం నాటలేదు కదా, నాటకపోయినా సరే వచ్చేస్తాయి. మరి ఎట్ట చేయాలా? సాగు చేయాలి చేను. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే హిజ్కియా రాజు అయ్యాడో ఆయన మొదటి నెల 14వ రోజున మందిరాన్ని తలుపులు తీశాడు. హల్లెలూయా. మందిరం మూసివేయబడింది. మందిరం వాడటం లేదు, ప్రార్థన చేయటం లేదు, ఉపవాసాలు ఉండటం లేదు, ప్రభు సన్నిధిలో అర్పణం చెల్లించటం లేదు. అందుకని దేవుని కోపం వచ్చింది. సంగతి గ్రహించిన హిజ్కియా రాజు అందరినీ హెచ్చరిక చేశాడు. యాజకులారా, మీకు నియమించబడిన మీ పని, మీ బాధ్యత అశ్రద్ధ చెయ్యొద్దు, మీ పని మీరు చెయ్యండి అని చెప్పాడు. అందరూ వారి పని వారు చేయటం మొదలుపెట్టారు. అంతా శుద్ధీకరించారు. నిషిద్ధమైనది ఏదైతే కనపడిందో మొత్తం మందిరంలో ఉన్న నిషిద్ధమైనది అంతా తీసుకెళ్ళి కిద్రోను వాగులో పాడేశారు. మందిరాన్ని శుభ్రం చేశారు. బలులు ప్రారంభించేశారు. ఒకదాని వెంట ఒకటి అన్ని బలులు ప్రారంభించారు. బలులన్నీ చేస్తూ వచ్చారు. హల్లెలూయా. 35 వచనం నుంచి చూడండి. 29 అధ్యాయం 35 నుంచి కిందకి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 29 అధ్యాయం 35 నుంచి. సమాధాన బలి పశువుల కొవ్వును, దహన బలి పశువుల దహన బలులను, ఏర్పడిన పానార్పణలను సమృద్ధిగా ఉండెను. ఈలాగా యెహోవా మందిరపు సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యములన్నీ అప్పటి నుండి జరిగినందున దేవుడు జనులను సిద్ధపరిచిన దానిని చూసి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. హల్లెలూయా. దేవుని కోపం తొలగిపోయింది. దేవుడు సంతోషించాడు. తిరిగి క్రమంగా ఏ సమయానికి ఏం జరగాలో, ఏ సమయానికి ఏ బలి జరగాలో, బలులు, కృతజ్ఞత అర్పణలు అన్నీ కొనసాగుతూ వచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి మనం ఏం చేయాలంట? మందిరాన్ని గడుగు. పక్క వాళ్ళకి చెప్పండి, నీ మందిరాన్ని గడుగు, బలులన్నీ మొదలుపెట్టు, శుద్ధీకరించి బలి అర్పణలన్నీ ఆరంభించు. ప్రార్థన మానవద్దు, స్తుతి ఆగవద్దు, మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి చేసిన మేళ్ళన్నిటికీ కృతజ్ఞత అర్పణలు అర్పించు. దేవుని కోపం తొలగిపోద్ది. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నీ దేహం దేవాలయం, దేవుని మందిరమైన మీ దేహంలో నిషిద్ధమైనది ఏది ఉండకూడదు, అపవిత్రమైనది ఏది ఉంచుకోకూడదు. వద్దు, కడిగి శుద్ధీకరించుకుందాం, ప్రభుత్వం సంధి చేసుకుందాం, సమాధాన పడదాం. నీ కోపం నా మీదకి రానివద్దయ్యా, నన్ను క్షమించండి. సమాధాన బలి, దహన బలి,
బలులన్నీ అర్పిస్తాను, నీకు కృతజ్ఞత అర్పణం చెల్లిస్తాను, నిన్ను స్తుతిస్తానయ్యా. నీ కోపం నా మీదకి రానియొద్దు, నన్ను క్షమించు. ఇంతకాలం నేను చేయవలసిన దాంట్లో ఏదేదైతే నిర్లక్ష్యం చేశానో వాటన్నిటిని ఒప్పుకుంటున్నాను, సరి చేసుకుంటాను. నన్ను సరిదిద్దండి, క్షమించండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేద్దాం. ఆగిపోయిన బిడ్డలను క్షమించండి. మరో సమయమైన నీ సన్నిధిలో గడిపి ప్రార్థించుట ద్వారా, బలి అర్పణం అర్పించుట ద్వారా నీ కోపం నుంచి తప్పించబడి సురక్షితంగా క్షేమంగా దాచి ఉంచిన ప్రతి మేలు దీవెన అనుభవించేందుకై నీ బిడ్డలందరికీ కృపనిమ్మని కోరుతూ రేపటి ఆరాధన అంత ఆశీర్వాదం జరిగించి సమస్త ఘనత మహిమ మీరే పొందమని మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.